హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదం డాక్టర్ అనూప్ చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ ట్యూమర్స్. అసలు ట్యూమర్స్ అంటే ఏంటి, అది మన బాడీలో ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మేడం? ట్యూమర్స్ అంటే చీము గడ్డలు అండ్ రక్తపు గడ్డలు అని అంటారు. ఏంటంటే ఇవి మనకి బాడీలో ఏ పార్ట్లోనైనా ఉండొచ్చు అమ్మా. ఏంటంటే కొంచెం బాడీలో ఫ్యాట్ ఎక్కువైనా కూడా కొవ్వు గడ్డలు అంటారు. కొంతమందికి ఏమో రక్తపు గడ్డలు అంటారు. కొంతమందికి ఏంటంటే బాడీలో కొంచెం ఎక్కువ బ్యాక్టీరియా అవి ఉంటే అవి డెడ్ అయిన తర్వాత అవి చీము రూపంలో బయటికి రాకుండా లోపల అవే గడ్డలా ఫామ్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఈ ట్యూమర్స్ అనేవి ఏంటంటే శ్రావ్య, ఫస్ట్ వీళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. పెయిన్ ఉంటుంది మేడం. అసలు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చంకల్లో వస్తుంటాయి. సో ఏంటంటే అలా వచ్చిన టైంలో ఏంటంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కూడా చేతులతోటి వాళ్ళ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కదలడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. బాగా పెయిన్ అనిపిస్తుంది. సో ఆ పెయిన్స్ వల్ల ఏంటంటే వీళ్ళకి ఫీవర్ వస్తూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా. ఇంకోటి ఏంటంటే అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా వీళ్ళకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఏంటంటే మన శరీరంలో ఎప్పటికప్పుడు మనకి సెల్స్ అనేవి కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. పాత సెల్స్ అనేవి పోతూ ఉంటాయి, కొత్త సెల్స్ అనేవి మనకి వస్తూ ఉంటుంది మన శరీరంలో. ఆ సెల్స్ అనేవి ఏంటంటే మనకి ఎక్కువగా బాడీలో ఉత్పత్తి అయినా కూడా సో ఈ ట్యూమర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఏమవుద్దంటే ఈ సెల్స్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు అవి ఎక్కువైపోయి ఒక గడ్డలా తయారవుతాయి. సో తయారయ్యి అవే క్యాన్సర్ కణాలలా తయారవుతాయి, లేదంటే అవి ట్యూమర్స్లా తయారవుతుంటాయి. వాళ్ళని ఏంటంటే ఇంకా ఇబ్బందికరంగా మారుస్తాయి, బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మనకి కంది గింజలు అంటారు, ఆ సైజులో ఉంటాయి. కొంతమందికి ఏంటంటే బఠానీ గింజ సైజులో ఉంటాయి, కొంతమందికి ఇంత సైజులో ఉంటాయి. సో ఏంటంటే వీళ్ళు కొంచెం బాడీలో ఇమ్యూనిటీ ఉండి, లేదంటే వీళ్ళు కొంచెం ఏదో వర్క్ టెన్షన్లో ఉండి ఆ పెయిన్స్ అనేవి బయటపడే వరకు ట్యూమర్స్ ఉన్నాయని కూడా తెలియదు. కొంతమందికి హెడేక్ వస్తూ ఉంటుంది బాగా. సో ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ అని అంటారు. బ్రెయిన్లో కనుక ఉంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా హెడేక్ రావడం, కొంచెం పెయిన్స్ అనిపించడం ఇలా ఉంటుంది. సో వీటికి వీళ్ళు ఏం చెయ్యాలి అని అంటే న్యాచురల్గా వీళ్ళు లైఫ్ స్టైల్ అనేది టోటల్గా చేంజ్ చేసుకోవాలి. కొంచెం వేడి చెయ్యని వస్తువులు తినటం, కొంచెం లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉండాలి. అదేవిధంగా వీళ్ళు కొంచెం ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలి. ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుతుంటారో మన బాడీ మొత్తం కూడా ఒక ట్యూమర్సే కాదు అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా మన బాడీకి అటాక్ అవుతుంటాయి. సో నేను ఏ పేషెంట్కైనా ఏ హెల్త్ ఇష్యూకైనా నేను చెప్పేది ఏంటి అని అంటే స్ట్రెస్ తగ్గించుకోండి, వీక్లీ వన్స్ ఉపవాసం ఉండటానికి ట్రై చేయండి. సో ఈ రెండు కనుక చేస్తే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే కొంచెం లిక్విడ్ ఐటమ్స్ అలాంటివి తీసుకుంటూ ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, కొంత లిక్విడ్ కూడా మనం మన బాడీకి ఇస్తూ ఉండాలి, లిక్విడ్ ఫుడ్ కూడా. ఇలాంటివన్నీ కరెక్ట్గా ఉంటే సో ఒక ట్యూమర్స్ కానీ లేదా క్యాన్సర్ సెల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్గా రిలీజ్ అవుతుంటాయి. సో ట్యూమర్స్ కూడా బర్న్ అవుతుంటాయి. సో ఈ ట్యూమర్స్ ఉన్నోళ్ళకి ఏంటి అని అంటే ఇది ఓపెన్గా చెప్పేస్తున్నా, వీళ్ళు తయారు చేసుకోవచ్చు. కర్పూరం అని ఉంటుంది. సో ఈ కర్పూరాన్ని కొన్ని మిరియాలు ఉంటాయి. సో ఈ మిరియాలు మినిమం ఒక పిరికెడు మిరియాలలో 2 కర్పూరం బిళ్ళలు వేసుకొని మెత్తగా నూరేసుకొని ఆ పౌడర్ని ఉదయం ఒక బఠానీ గింజంత, సాయంత్రం ఒక బఠానీ గింజంత కనుక వేసుకుంటే వీళ్ళకి ఆ ట్యూమర్స్ అనేవి స్లోగా బర్న్ అవుతూ వస్తాయి అండ్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. తినాలా మేడం? తీసేసుకోవాలి కడుపులోకి. ఎంప్టీ స్టమక్ కాదు, ఆఫ్టర్ ఫుడ్. ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే వీళ్ళు మళ్ళీ ఆకలి ఉండలేరు. సో లేదంటే ఒక 10 మినిట్స్ ముందు తీసుకొని ఒక 10 or 15 మినిట్స్ ఆఫ్టర్ వీళ్ళు ఫుడ్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు శ్రావ్య. బట్ కానీ కొంతమంది ఏంటంటే గంటలు ఉంటారు. సో గంటలు ఉంటే కొంచెం మనం ఇబ్బంది పడతాం, నీరసం వచ్చేస్తుంది. సో మెడిసిన్ కూడా మనకి ప్రాపర్గా పని చేయదు. ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మేడం ఈ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు? ఈ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు శ్రావ్య వీళ్ళు నార్మల్గానే కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేసి
వెజ్ ఐటమ్స్ తినాలి. అండ్ వీళ్ళు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. కొంచెం లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచిది వీళ్ళు. సో, వీళ్ళకి ఆ ట్యూమర్స్ బర్న్ అవ్వడానికి మన దగ్గర చాలా మంచి మెడిసిన్ ఉంది. సో, వీళ్ళకి ఏదైనా ఈ ట్యూమర్స్‌తో వీళ్ళు బాధపడుతున్నా, లేదంటే వీళ్ళకి క్యాన్సర్ సెల్స్ అవన్నీ ఎక్కువగా రిలీజ్ అయ్యి క్యాన్సర్స్‌తో బాధపడుతున్నా గూడా, దీనికి మన దగ్గర ప్రీ మెడిసిన్ అని ఉంటది. లేదా ఈ ట్యూమర్స్ బర్న్ అవ్వడానికి గూడా మెడిసిన్ ఉంటది. సో, ఈ ఇబ్బందితో ఎవరైతే ట్యూమర్స్‌తో బాధపడుతున్నారో వాళ్ళకి స్కూల్ మీద కనపడపోతున్న నా నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకున్నట్టయితే దీనికి వీళ్ళకి ట్రీట్మెంట్ అవైలబుల్‌గా ఉంటది. ఓకే. మనకి త్వరగా ఎన్ని క్యూర్ మంత్స్‌లో అవుతుంది. క్యూర్ అవుతుంది అంటే మేడం? మనం వాళ్ళ స్టేజ్‌ని బట్టి చెప్పగలం శ్రావ్య. ఓకే. ఏంటంటే కొంతమందికి బాగా ముదిరిపోయిన స్టేజ్ ఉంటది. థర్డ్, అవును. ఫోర్త్, ఫిఫ్త్ స్టేజ్‌లో హ్మ్. ఉంటది. కొంతమందికి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో ఉంటది. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో ఉన్నోళ్ళు త్వరగా క్యూర్ అవుతుంది. ఓకే. సో, మొన్న రీసెంట్‌గా ఒకళ్ళు కాల్ చేశారు. ఆ అబ్బాయికొచ్చేసి 8 ఇయర్స్ ఆర్ 9 ఇయర్స్ ఉంటాయి. సో, ఆ ఓకే. బాబుకుంది బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి. హ్మ్. సో, ఏంటంటే చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. అవును. సో, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం లిమిటెడ్ డోసేజ్ మెడిసిన్ ఇచ్చుకుంటూ అదే విధంగా వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఆ అబ్బాయి మళ్ళీ ఈ స్టడీ ఏదైతే ఉందో స్టడీస్ హ్మ్. కంటిన్యూ చేసుకునే విధంగా ఇచ్చాము. సో, ఆ బాబైతే 1 ½ ఇయర్ వాడాడు. పూర్తిగా ఓకే. క్యూర్ అయింది. సో, ఇలా పెద్దవాళ్ళకైతే కొంచెం త్వరగానే క్యూర్ అవుతుంది. ఏంటంటే ఓకే. పెద్దవాళ్ళకి కొంచెం మెడిసిన్ అనేది కొంచెం వాళ్ళు కరెక్ట్‌గా వేసుకుంటారు. ఫుడ్ గూడా హ్మ్. వాళ్ళకి ఏది తినాలో అది తినగలుగుతారు గాబట్టి, హ్మ్. సో, పెద్దవాళ్ళకి షార్ట్ పీరియడ్‌లోనే వాళ్ళకి క్యూర్ చేసుకోవచ్చు ఓకే. పెద్దవాళ్ళు. మేడం మరిప్పుడు ట్యూమర్స్ ఉన్నవాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? అండ్ ఒకవేళ ఆ ప్రికాషన్స్‌ని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకో, ఆ ట్యూమర్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉందా మేడం? ఉంటదమ్మా. సో, ఆ ట్యూమర్స్ ఏంటంటే, ఆ ట్యూమర్స్ కొంచెం పెద్దయిన తర్వాత వాళ్ళకి క్యాన్సర్‌లా తయారవుతాయి. ఓకే. లేదంటే మరీ ఎక్కువగా అయితే అవి ఆ ట్యూమర్స్ కొన్ని పగిలిపోతాయి. ఓకే. పగిలిపోయి వాటి నుంచి బ్లడ్ రావడం, లేదంటే చీము రావడం ఇలాంటివి జరుగుతాయి. హ్మ్. ఇంకోటేంటంటే, ఆ ట్యూమర్స్ వాళ్ళు గుర్తించకుండా అవి బాగా పీక్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పార్ట్‌ని గూడా రిమూవ్ చేసిన కేసెస్ ఉంటాయి. ఓకే. సో, అందుకని చెప్పి ఎప్పటికప్పుడు మన బాడీని మనం ఉపవాసాలతో కొంచెం లిమిటెడ్ ప్రోటీన్ అండ్ లిమిటెడ్ కాల్షియం అన్నీ మనకి లిమిటెడ్‌గా ఉండే ఫుడ్ తీసుకుంటూ సో, మన బాడీని ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామనుకోమ్మా వీక్‌లో 3, 4 డేస్ రెగ్యులర్‌గా నాన్ వెజ్ తిన్నాం. కొంచెం హ్మ్. ఏదో మనకి ఎంజాయ్ చేయాలనిపించు. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రైడే వరకు నాన్ వెజ్ తిన్నాం. సాటర్డే అండ్ సండే మనం ఏంటంటే స్కిప్ చేసేసి చక్కగా మనం కొంచెం నిమ్మరసం లేదంటే లైట్ ప్రోటీన్ ఉండే ఫుడ్ తిన్నామనుకో, సో, మనకి ఆ 4 డేస్ తిన్నది గూడా ఈ 2 డేస్ ఉపవాసం వల్ల లిమిటెడ్ ఫుడ్ తినడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. సో, హ్మ్. అందుకని చెప్పి ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకి చెప్పేదేంటి అంటే తినండి. బట్ కాకపోతే లిమిటెడ్‌గా తినండి. వీక్లీ హ్మ్. వన్స్, ట్వైస్ తీసుకుంటే చాలు. ఓకే. మేడం ఈ ట్యూమర్స్‌కి అసలు ఈ ట్యూమర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మేడం? అవుతాయండి. ఈ ఓకే. ట్యూమర్స్ ఏంటంటే ఫస్ట్ ఇవేంటంటే చిన్న ఆహ్, నలుసుంటది గదా! హ్మ్. మనకి కంటిలో నలుసు పడితే ఎలా ఉంటదో ఆ అవును. టైప్‌లో ఫార్మ్ అవుద్ది. అది ఉండే ఓకే. కొద్దీ స్ప్రెడ్ అయ్యి పెద్దగా అవుతది. ఓకే. బాడీ ఇప్పుడే మొత్తం స్ప్రెడ్ ఇప్పుడు ఫర్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకు ఫీవర్ వచ్చిందనుకో శ్రావ్య, హ్మ్. మనకు ఒక 2 డేస్ ముందే అర్థమవుతది. అవును. బాడీ పెయిన్స్, హ్మ్. సింప్టమ్స్ కొంచెం టంగ్ డ్రై అయిపోవడం, మౌత్ డ్రై అయిపోవడం, లిప్స్ గూడా మనకి డ్రై అయిపోవడం. హ్మ్. సో, ఇలా అనిపిస్తూ ఉంటది. కొంచెం మనకి యూరిన్ మంటగా రావడం. ఓకే. ఇలాంటి సింప్టమ్స్ మనకి కొంచెం ఫీవర్ వచ్చే ముందు అర్థమవుతుంటది. సో, హ్మ్. అలానే ఇవి గూడా. ఓకే. సో, అందుకని చెప్పి ఏంటంటే మనకు ఆ సింప్టమ్స్ అనిపించినప్పుడే మనం దానికేం జేయాలి? కొంచెం డాక్టర్‌ని కన్సల్ట్ డాక్టర్‌ని అవ్వాలి. కన్సల్ట్ అవ్వటం కన్నా కూడా ఫస్ట్ మనం ఇంట్లో దొరికే వాటితో నేచురల్‌గా కొంచెం లిక్విడ్ ఐటెమ్స్ తాగడం, ఓకే. లేదంటే మజ్జిగ అన్నం తీసుకోవడం, లేదంటే కొంచెం నిమ్మరసం తాగడం, లేదంటే వెజిటబుల్స్ అవన్నీ కుక్ చేసుకొని వాటిని జ్యూస్‌లా చేసుకొని తాగడం. ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గుతుంది. మనకి ఆ ఫీవర్ గూడా రావాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంది వెనక్కెళ్ళిపోతుంది. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. థాంక్ యూ సో మచ్.